తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక ఇచ్చినట్లే అధికారంలోకి రాగానే అమలు చేస్తోంది. దీంతో అమ్మలక్కల అందరూ బస్సుల్లో తమకు నచ్చిన చోట్లకు వెళుతున్నారు. మొన్నటిదాకా ఏ కార్డు అవసరం లేకుండానే జర్నీ చేసిన మహిళలు ఇప్పటి నుంచి తమ వెంట ఆధార్ కార్డు లాంటిది కూడా వెంటబెట్టుకుని వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. ఫ్రీ జర్నీ సౌకర్యం అమలు చేయడంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య బాగా పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే నిజామాబాద్లో ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు. ఆడవారితో పాటుగా మగవారికి కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశాడు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు వాసు అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. ఆర్టీసీ బస్సులో మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడి ఆందోళనకు దిగాడు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని వాసు చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ చర్యతో బస్సులో తన భార్య కూతురు కూడా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశాడు. అయితే మగవారికి కూడా ఫ్రీ జర్నీ కల్పించాలని డిమాండ్ చేశాడు. ఆర్టీసీ బస్సులో మగవారికి కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. వాసు ఆందోళనతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత ఆర్టీసీ సిబ్బంది అతనికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈడవుతున్నామో ఆడవాళ్ళు ముంగట కానీ అందరికి మంచిదే. ఇప్పుడు మా భార్య మా పిల్ల కూడా ఉచితంగానే వచ్చిర్రు, బాధలేదు. కానీ మొగోళ్ళని కూడా ఇచ్చేయాలి. 30 సీట్లు ఉన్న దగ్గర 20 సీట్లు ఆడవాళ్ళకి కేటాయించండి, 10 సీట్లు మొగోళ్ళకి కేటాయించండి. 10 గంటలకు వచ్చి నోటీసు ఎంత అవుతున్నా టైం న్యాయం చేయాలి బస్సు